హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. పొద్దున్న లేచేసే అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. షాప్ కూడా తెరిచానమాట. మా తాత అయితే ఉన్నాడు. అగ్గి అయితే చేసేసిన. పప్పు అయితే వేద్దామని మా మామయ్య వాళ్ళు దోసకాయలు పంపించారని చెప్పాను కదా, దాంతో అయితే పప్పు చేద్దామని అగ్గి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పప్పు అయితే వేస్తా. మా ఊళ్ళో అయితే ఇంకా లేవలేదు. మా తాత వచ్చి కురుకురేలన్నీ పెట్టేసిండు. ఇక నీళ్ళు పడతానే నీళ్ళు వేయడానికి పోతున్నారు అనమాట. మా ఆయన అయితే ఇంకా లేవలేదు. మా కృతిక పాప చైత్ర పాప కూడా పడుకొని ఉన్నారు. నేనైతే నా పనులు మొత్తం పూర్తి చేసేసిన. తాత ఏమో ఫస్ట్ చాయ్ పెట్టుకో అన్నాడు. ఇక ఒక బిందె నీళ్ళు తెచ్చేసి చాయ్ అయితే పెట్టేసిన. చేన్లకు అయితే పోతున్నారు చాలామంది, నిలబడి ఉన్నారు, కట్లలు పట్టుకొని పోతున్నారు, దున్నుతున్నారు అనమాట. కొందరు దున్నుతున్నారు, కొందరు అడకబడుతున్నారు. మా వాళ్ళు ఏం చేస్తారో మీకు చూపెట్టాలండి. మా వాళ్ళు ఇక్కడ పడుతున్నారు చూడండి. ఇంకా ఇవ్వలేదు. కొంచెం చల్లగా ఉంది కానీ ఎండ అయితే వెళ్తుంది అనమాట. గాలి అయితే చల్లగా వీస్తుంది. పొంగొచ్చింది బరాబర్ నేను వచ్చారు, లేకుంటే అయిపోతుంది. గ్యాస్ మొత్తం ఖరాబ్ అవుతుండే. మొత్తం తుడిచేసి ఇక బోళ్ళు కూడా తోమేసిన అనమాట. ఇది బోళ్ళు అన్నీ తోమేసి ఇక్కడైతే సెట్ చేసేవి ఉన్నాయి. మొత్తం నీళ్ళు ఇంకినాక పెట్టేస్తాని పెట్టలేదన్నమాట. చాయ్ అయితే పెడుతున్నాయా. మా తాత చాయ్ ఇచ్చేసిన ఆయన తాగిండు కూడా. పొద్దున్నే చాయ్ తాగకపోతే ఆయనకి దిమాగ్ ఖరాబ్ అవుతాడు చూడండి. చాయ్ తాగిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇక నర్సరీకి పోతాడు. నేను కూడా చాయ్ తెచ్చుకున్నాను. వాళ్ళు అయితే ఇంకా ఇవ్వలేదు. నేనే ఫస్ట్ చాయ్ తాగుతున్నాయి. నేను కూడా చాయ్ తాగుతున్నాయి. షాప్లో అయితే ఊడ్చేది ఉంది. లోపల మొత్తం ఊడ్చేసిన కానీ షాప్లో అయితే ఊడ్చేది ఉంది. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అన్నం కూర వండేస్తాను అనమాట. మా మామయ్య అయితే కూరగాయలు పంపిండనమాట. మా అన్నయ్య వెళ్తే వాళ్ళకు కొన్ని మాకు కొన్ని పంపించిండు. వాళ్ళ తోటలో ఇవైతే గోరు చిక్కుడుకాయలు. ఇవైతే మా సైడ్ నక్క దోసకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్. అలచింతకాయలు ప్లస్ వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి లేతగా. ఇవి కూడా మంచిగానే ఉన్నాయి గోరు చిక్కుడుకాయలు. కర్రీ అయితే చపాతీతోటి బాగుంటుంది. కొంచెం ఇవైతే అలచింతకాయలు నిన్న మొత్తం కోసిండ్రంట అమ్మడానికి. అయితే ఇక మా అన్నయ్య కూడా వెళ్ళుండే అయితే తీసుకొచ్చిండు. వాళ్ళకు కొన్ని, మా నాన్నమ్మ వాళ్ళకు కొన్ని, మాకు కొన్ని అయితే తీసుకొచ్చిండు. చైత్ర పాప అయితే ఇప్పుడు లేచింది. ఇక బ్రష్ కడుగుదా అని బ్రష్ తీసుకున్నది. హాయ్ చెప్పు బెట్ట. బ్రష్ చేసుకుంటుంది. ఇక బ్రష్ చేసుకొని కొద్దిసేపు ఉండి స్నానం చేసేసి అన్నమే తింటాడు. డైరెక్ట్ చాయ్ తాగది. కృతిక పాప లేస్తేనే చాయ్ అంటుంది. మా తాత పోయి అక్కడ ఎవరితోటో మాట్లాడుతున్నారు. అక్కడ చాలామంది చేన్లకు వెళ్ళిపోయారు. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక వారం రోజుల పాటు చల్లగా ఉండే. ఇదిగోండి నేనైతే మా మామయ్య తెచ్చిన నక్క దోసకాయలతో పప్పు చేస్తున్నాను. మా మామయ్య పంపించిన కందిపప్పు అయితే వేసేసి మొత్తం ఉడికిపోయినాక, పప్పు అయితే సగం ఉడికినాక టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత ఈ దోసకాయలు అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద మంచిగా ఉడుకుతుందని పొయ్యి మీదే చేసుకుంటున్నాను. ఇట్రా కృతిక, ఇట్రా. ఓ మా వాళ్ళు చూడండి, ఆమెమో సండే బుక్ పట్టుకొని కూర్చున్నది. ఏం చదువుతున్నావు చైతు? సండే బుక్కా? ఈమె చూడండి. నువ్వు చదువుతావు సండే బుక్? ఆ గ్లాస్ ఏరు. గ్లాస్ అక్కడే తాగిండ్రు, అక్కడ పెట్టిండ్రా. అటు పెట్టుకోపో. పప్పు అయితే ఉడుకుతుంది.
ఈ దోసకాయ ముక్కలు మంచిగా ఉడకనిస్తున్నాను ఇక. పప్పు అయితే ఉడికించిన ఆల్రెడీ, ఎల్లిపాయలు వస్తున్న పప్పులు వేయడానికి. లేదు, ఇట్లానే వేస్తా డైరెక్ట్గా. మా చైత్ర పాప చెప్తుంది దంచేయాలని. మా అన్నయ్య అయితే ఫోన్ చేసి 2 తెచ్చినా సరిపోతాయని మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండు. ఇదే సరిపోతాయి, అయిపోయిన తర్వాత చెప్తా, మీ ఇంట్లోనే ఉండని అన్న. ఆయన అయితే ఇప్పుడు లేచిండు. వెజ్ చేసుకున్న తర్వాత చాయ్ ఇచ్చేసి చెప్పు. బడికి పోతావా నేను? వీళ్ళు కూడా చైత్ర పాప తొందర లేచింది. కొద్దిసేపటికి నేను లేచిన, 1 గంట సేపటికి లేచింది. కొడతావా నన్ను? ఆమె వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ కృతిక పాప అంతా తినడానికి చూడదు వంకాయ కర్రీ. సాయంత్రం చేద్దామని, 2 పూటలు కదా. ఏం చేస్తుంది? దొబ్బుతుందా? ఎవరు? ఇటు నుంచి అయితే మంచిగా గాలొస్తుంది. గంజి మొత్తం నల్లగా అయిపోయింది. మా చైత్ర పాప ఎవరు తోముతారని అనింది అప్పుడే. నువ్వు తోముతావా బేట? తోముతావా? తోముతా అంటుంది. అద్దు కూర అవుతుంది. పడిందా? ఇట్లా పెట్టుకోవాలా? ఇట్లా కంపాస్ బాక్స్ మొత్తం పోయింది, అది ఖరాబ్ పోయింది కదా. ఏం సౌండ్ వస్తాను చూడుకో. ఏది? నిమ్మకాయ చెట్ట. గాలి వస్తుంది. కోతులు అయితే పొద్దున వచ్చినాయి, ఇప్పుడైతే రాలే. ఇంకా మళ్ళీ కొద్దిసేపటికి వస్తాయి. అగ్గి దగ్గర ఇటు కూర్చో. మంచిగా ఉడుకుతుంది. కుక్కర్లో ఎలా ఉడికిస్తామో అట్లా ఉడుకుతుంది అనమాట మంచిగా. ఇటు జరుగు బెట్ట, ఇక్కడ కూర్చో. పోయి దగ్గర వద్దమ్మా. మెరుగులు కావాలి, తెల్లటి. ఏమి ఇక్కడ కూర్చుంటావా? అవునా. చైత్ర పాప అయితే మెల్లమెల్లగా తెలుగు నేర్పుతుంది. మాట్లాడడానికి రావాలా మమ్మీ అంటుంది ఒక్కొక్కసారి. చాక్లెట్ తింటావా? 1 2? అట్టిగానే అంట. ఏమద్దు అద్దు, చింపియకు. సూపర్ ఉన్నది. ఏడుస్తుంది మరి అట్టిగానే అంటే కదా. తింటావా లేదా పప్పు? నువ్వు తింటావా? ఇట్రా అటు పొగస్తాను. ఇటు వచ్చి కూర్చో. ముక్కలు ఉడకాలంటే టైం పడుతుంది. నువ్వు అద్దు బేట, నువ్వు ఏం చేయరాగు. ఆమె ఏడుస్తుంది. ఆమె బోళ్ళన్నీ తోమేసి పెట్టేస్తున్నా. నీళ్ళు మొత్తం ఇంకేసినాకనే పెడతా నేనైతే. పప్పు అయితే ఉడికింది, ఇటు తీసుకొచ్చేసిన. ఇక్కడ తాలింపు వేద్దామని. ఎక్కడ వాళ్ళు తానం చేసిన తర్వాత నీళ్ళు పెట్టుకొని మొత్తుకుంటారు. ఇక్కడ పడుకొని ఉన్నారు. అన్నమీ అన్నది కృతిక ఆల్రెడీ. కూర కాలే అంటే అయింది కదా అని మొత్తుకున్నారు. కరివేపాకు తేపో, నేను తాలింపు వేస్తా. వీళ్ళైతే స్నానం చేపించిన వీళ్ళకి అన్నం తింటారు ఇక. నీకేమా? ఓకేనా? పెట్టున్నది పప్పు కలుపుతారు. చింతపండు వేసి చిన్న నాకు దోసకాయలా?
తింటలే చూసిన పక్క కొంచెం వేసే వరకేమో తిని పెట్ట మంచిదే. ఎల్లో ఫ్రూట్ ఎల్లో ఫ్రూట్ కలిపిస్తా. కలపాలా నీకు కూడా? ఇవో కలుపుదా. ఇటు నువ్వు కూడా సార్ చేసి తినకపోదు. చేస్తా. వేయాలి పప్పు. ఉన్నాయి కదా బేట, ఒకరికి వేస్తే వేయాలి.